హాయ్ అండి, ఈరోజు వీడియోలో టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ బ్రోకలీ అండ్ ఆలూ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా మీడియం సైజులో ఉండే బ్రోకలీని తీసుకొని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. దీనికోసం ఒక బౌల్లో నీళ్ళను బాగా మరగబెట్టి అందులో చిటికెడు పసుపు వేసి బ్రోకలీ ముక్కలను వేసి ఒకసారి బాగా కలిపి 5 మినిట్స్ పాటు అలా ఉంచాలి. అలా ఉంచడం వల్ల బ్రోకలీలో ఏమైనా క్రిమి కీటకాలు ఉంటే పోతాయి. తర్వాత 2 మీడియం సైజ్ బంగాళదుంపలను తీసుకొని వాటిపైన పొట్టు తీసి ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. 5 మినిట్స్ తర్వాత స్ట్రైనర్తో బ్రోకలీ ముక్కలను తీసి ప్లేట్లో వేసుకోవాలి. తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు, జీలకర్ర, ఒక ఉల్లిపాయను నిలువుగా కట్ చేసి వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక కరివేపాకు వేసుకొని ఇంకో 2-3 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక టమాటాను ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఒకసారి బాగా కలిపి మూత పెట్టి వేగనివ్వాలి. టమాటా బాగా ఫ్రై అయ్యాక అందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు వేగాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలను వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి. మూత తీసి మరొకసారి బాగా కలిపి రుచికి సరిపడినంత ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, చిటికెడు పసుపు వేసుకొని బాగా కలిపి ఇంకో 3 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో 1 స్పూన్ కారం వేసి బాగా కలుపుకొని బ్రోకలీ ముక్కలను వేసి అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ మీడియం ఫ్లేమ్లో 5 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1 గ్లాస్ వాటర్ వేసుకొని మొత్తం కలిపి మూత పెట్టి దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. గ్రేవీ మొత్తం దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకుంటే బ్రోకలీ ఆలూ కర్రీ అయితే రెడీ అయిపోయినట్లే.